హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ద పాలాదిశ్రేయ వ్లాగ్స్. ఈరోజు మనం ఉన్నాం తిరుమలలో, తిరుపతి తిరుమల. ఈ మధ్య ఇక్కడ రీసెంట్గా తీశారు ధనుష్ మూవీ. గర్క్ మంత్రు గారు వెల్కమ్ చెప్తున్నారు మనకి. వెళ్తున్నాం ఇంక టోల్ గేట్ దగ్గరికి. మేము మార్నింగ్ 7 o'clockకే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అనుకోకుండా ప్రయాణించాం మేము తిరుపతికి. టోకెన్ కూడా మాకు దొరకదేమో అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో 800 టికెట్స్ ఉన్నాయనగా మాకు శ్రీనివాసంలో టోకెన్ దొరికిందనమాట. భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాము, అక్కడ ఎవరు ఉండాలని. కానీ అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్తే పోలీసులు చెప్పారు, ఈరోజు మీకు టికెట్స్ దొరకవు, మళ్ళీ మస్ట్ 12 o'clock రావాల్సిందే, క్యూలో ఉంటే 3 o'clock స్టార్ట్ చేస్తారన్నారు. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను మా వారితో నేను. లేదు, మా వారు శ్రీనివాసం ఒకసారి వెళ్ళి కనుక్కుందామని వెళ్ళాము, మళ్ళీ బ్యాక్ అనమాట. చూడండి, ఇక్కడ మన ఏనుగు ఆకారంలో కొండ ఉందన్నమాట. మా డ్రైవర్ గారు చూపించారు. చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామి రూపం కూడా కనిపిస్తుంది చూడండి. అదిగో చూడండి, ఇక్కడ చాలా నీట్గా ఉంది. అలా పైకి వెళ్ళిపోయాం అనమాట మేము. అలా చెప్తే మేము శ్రీనివాసం వెళ్ళాము. అక్కడ పోలీస్ వాళ్ళని ముందు తొందరగా వెళ్ళండి అన్నారు. వెళ్ళేసరికి మాకు లాస్ట్లో ఉన్నాం అనమాట. ఇంకా 800 టికెట్స్ ఉండగా మాకు వచ్చాయి ముగ్గురికి. ఈరోజు తీసుకుంటే రేపు నైట్ 10 o'clock ఇచ్చారనమాట. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత మేము నందకంలో హెయిర్ 3 కత్తలు ఇచ్చాము, నేను మా అమ్మాయి. తర్వాత నడుచుకుంటూ వెళ్ళామంట మాకు ఇచ్చిన రూమ్ దగ్గరికి, చౌల్ట్రీ దగ్గరికి. స్నానాలు, వరాహస్వామి దర్శించుకున్న తర్వాత అక్కడేం వీడియో తెలియదు, ఫోన్ తీసుకెళ్ళేవారు కదా. సాయంత్రం 5 o'clock బయటకు వచ్చామన్నమాట, ఊంజల్ సేవ చూద్దామని. కానీ అప్పటికే దేవుడు మాడవీధుల్లోకి వస్తున్నాడు, అందుకని అక్కడే కూర్చున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నాము, గోపురం చూసుకుంటూ. అక్కడ చూసాం, ఇది ఏదో చెట్టు వెరైటీగా చూసి, కదమ్మ పూల చెట్టు. నేను ఎప్పుడు చూడలేదు దీని వాసన కూడా చాలా బాగుంది. చెట్టు నిండా ఉన్నాయి, కానీ ఒక్కటి మనకు అందుబాటులో లేదనమాట. దీంతో లక్ష్మీదేవికి అర్చన చేసి చాలా మంచిదంట చెప్తుంటారు అనమాట. జస్ట్ చూడడమే ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదనమాట. ఇక్కడ ఇంకా ఫౌంటైన్ స్టార్ట్ చేయలేదు. మేము అలా మాడవీధిలోకి వెళ్ళిపోయాం అనమాట, దేవుడు చేస్తుంటే. అలా మాడవీధిలోకి వెళ్ళిపోతుంటే దేవుడు వస్తున్నాడు. బ్యాక్ సైడ్ అనమాట. ఫస్ట్ ఫ్రంట్కి వెళ్ళాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వెళ్ళి అలా ఫౌంటైన్ అన్ని చూసుకొని ఇలా వచ్చాం. అదిగో ఆ గోవింద నామాలు వస్తుంటే సేమ్ ఆ నామాలకే అలా నాట్యం చేస్తున్నాయేమో అనిపించేలా ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఫౌంటైన్. ఇంకా చీకటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. 5:30 to 7:30 వరకు వేస్తారనమాట. అలా చూసుకుంటూ ఉండిపోయామట. చూడండి, వెనక గోపురం కనిపిస్తుంది. అలా దండం పెట్టేసుకొని ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, వర్షం పడేలా ఉందన్నమాట. ఇంక అక్కడే కూర్చొని మాడవీధిలో దేవుని చూసాము. ఇట్లా మేము ఫ్రంట్ సైడ్కి వచ్చేసాం అనమాట. ఫ్రంట్ సైడ్కి వచ్చేసి కూర్చున్నాం. మన గజరాజులు వస్తున్నారన్నమాట. డబ్బులు ఇస్తే బాగా ఆశీర్వాదం చేస్తాయి, లేదంటే అసలు టచ్ కూడా చేయవు. దాని పక్కన వాడే మనకు భయం వేస్తుంది. చూడండి, డబ్బులు ఇచ్చేస్తుంది, అక్కడ సేవకులు చేస్తుంది. అక్కడ మా వాటి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. చూడండి, కొంతమందికి ఇస్తుంది, కొంతమందికి తొండం పెట్టదు. అందరికేమో పెట్టించుకోవాలని కోరికగా ఉంటుంది అనమాట. అక్కడ సేవకులు చాలామంది ఉంటారనమాట. ఇక్కడ కోనేరు దగ్గర దేవుడు ఆగుతాడు. అక్కడి నుంచి గోవిందరామస్వామికి కూడా హారతి ఇస్తారనమాట. ఇక్కడ దేవుడికి ఇస్తారు, అక్కడ గోవిందరామస్వామి కూడా కోనేరు దగ్గరికి వెళ్ళి చేసి వస్తారన్నమాట, లోపలికి వెళ్ళేసి. ఇక్కడ కుంభహారతి, మామూలు హారతి ఇస్తారు. ఇక్కడ కొందరు ఉంటారంట, వాళ్ళు మాత్రమే ఇవ్వాలంట. కానీ మనలాంటి వాళ్ళు వెళ్తే కూడా హారతి ఇవ్వనిస్తారంట. డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని మనం దేవుడికి హారతి ఇచ్చి నివేదించి హారతి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. మేము రథసప్తమికి వెళ్ళాము ఒకసారి, అప్పుడు అలా చేసాము అనమాట. 7 హారతులు ఇచ్చాము. ఒకటి మిస్ అయింది, మార్నింగ్ వెళ్ళిపోయి అయిపోయింది. 7 హారతులు ఇచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడ కుంభహారతి ఇస్తారు ఇప్పుడు. ఇక్కడ దేవుడి దగ్గర ఇక్కడ ఇస్తారు, అక్కడ గోవిందరాజస్వామి కూడా ఇచ్చేసి వస్తారు. దగ్గరికి గేట్ తెరుచుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట. ఎంత అదృష్టవంతో చూడాలనిపిస్తుంది, చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. చాలాసేపు అక్కడి నుంచి ఇక్కడ వస్తే చాలా 10 నిమిషాలు టైం పట్టింది బాగా. అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట దేవుడి దగ్గరికి వచ్చేస్తే వరకు.
ఇప్పుడు అక్కడ ఆగుతారు చూడండి, గేట్ ముందర ఆగేసి అదా బ్రాహ్మణుడు ఇస్తున్నారు చూడండి, కుంభహారతి ఇస్తారు ఇప్పుడు. కుంభహారతి ఇక్కడ వచ్చేసి అక్కడ వరాహస్వామికి కూడా ఇచ్చేసి వస్తారనమాట. అక్కడ మెయిన్ వాళ్ళంతా అక్కడ హారతి ఇస్తూ ఉంటారు. చాలా అదృష్టం ఉండాలండి. అనుకుంటే మాత్రం వెళ్ళలేం దేవుడి దగ్గరికి మనము. ఆయన అనుగ్రహం చూపిస్తేనే వెళ్ళగలం. మేము ఒకసారి అలా వెళ్ళి వెనక్కి వచ్చాము కూడా. అదే భయంతోనే మళ్ళీ వెళ్ళాం. చాలా భయపడ్డాం. వెళ్ళ దర్శనం ఎంత టైం పడుతుందో ఏమని. ముందు రోజు చాలా టైం పట్టిందంటే అందరు చెప్పారు. చాలా భయపడ్డాం. తోపులాట చాలా ఉంటుంది. అక్కడ రూమ్లో పెట్టి లాగేస్తారు. అది కూడా చాలా టైం చేస్తారన్నమాట. మాకు అలా ఏం చేయలేదు. 10:00 అంటే మేము 8:30కి వెళ్ళిపోయాము. 10:30కి విడిచారు గేట్లు. అవి లాకర్లో పెడతారు కదా, అక్కడ ఇచ్చారన్నమాట. కరెక్ట్ 11:00 వచ్చేసాం బయటికి మేము. జస్ట్ 3 అవర్స్ అంతే. చాలా బాగా మంది ఉన్నారు కానీ తోపులాటలేదు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఎంత భయపడ్డామో అంత ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. ఆ దర్శనం మనం అక్కడి దాకా వెళ్ళినా కూడా మనకు దర్శనం కలగదు. మేము అలా ఫ్యామిలీ అంతా వెళ్ళి వెనక్కి అందరూ వచ్చేసామన్నమాట. ఎప్పుడు అనుకుంటే కూడా కుదరదు. ఇలా అనుకోకుండా టక్కున వెళ్ళాం. ఈసారి భయపడుతూ వెళ్ళాం, కానీ మాకు దర్శనం చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ సేవకులు కూడా చాలా బాగా సేవ చేస్తారు. వాళ్ళకు కూడా దర్శనం ఉంటుందంట. ఇంతకుముందు అయితే రోజు ఇచ్చేవారంట. ఇప్పుడు ఏదో ఒకరోజు మాత్రమే ఇస్తారంట దర్శనం. ఇక్కడ చూడండి, అందరూ ఆ రెడ్ శారీ, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న అందరూ సేవకులు అనమాట. అక్కడ ఇక్కడ ఉంటారు. దేవుడు వచ్చేస్తున్నాడండి మన దగ్గరికి. చూడండి, ఇక్కడ చూస్తూ అలా మైమరిచిపోవచ్చు. నేను వీడియో కూడా క్షణం పాటు తీశాను అంతే. తర్వాత కళ్ళతో చూసుకుంటూ అలా ఉండిపోయాను దేవుడు నేను. మీరు కూడా ఒకసారి చూసి దర్శించుకోండి. ఆయన దర్శనభాగం కలిగితేనే మనకు ఎంత హ్యాపీ ఇస్తుందో. కోరికలు తీరుస్తాడు నిజంగానే. వచ్చేస్తాడు మన ముందుకు దేవుడు వచ్చేస్తాడు. నేనే ఫ్రంట్లో ఉన్నాను. ఇలాగే మాకు రథసప్తమి కూడా ఇచ్చారు. చంద్రప్రభా వాహనంతో డైరెక్ట్ నా ముందుకు వచ్చేసాడు దేవుడు. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాము మేము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా నాద నీరాజన్ దగ్గరకు వచ్చాము. వీళ్ళు కూడా ఎంతో అదృష్టం చేసింటారు. ఇక్కడ దేవుడి దగ్గర పాడడానికి, డ్యాన్స్ చేయడానికి, ఇట్లా వాయిద్యాలు వాయించడానికి చాలా టైం పడుతుంటే వీళ్ళకి ఆప్షన్ రావడానికి కూడా. వీళ్ళకి కూడా దర్శనం ఇచ్చేస్తారు. అప్పుడు ఇక్కడంతా అయిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళి పంపిస్తారు అనమాట. దీని తర్వాత అలా అక్కడ దీపారాధన చేసి టెంకాయ కొట్టేసి కొద్దిగా షాపింగ్ చేసామండి. కానీ మేము ఎవరు చూపించలేదు షాపింగ్. మేము ఇంకా షాపింగ్ చేసి అదిగోండి ఇక్కడ చూడండి అయిపోయింది. ఇంకా అలా దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా బాయ్.